లైట్ ఇటు పెట్టు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం ఎవరైనా చదవండి, ప్రేరేపించబడిన వాళ్ళు. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహు జనసమూహములు ఆయన యొద్ద కుంటి వారి, గ్రుడ్డివారు, మగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద. చాలు నాన్న, చాలు. 29 నుండి 39 వరకు మనం క్లుప్తంగా వివరణ చేసుకొని క్లోజ్ చేసుకుందాము. 29 వచ్చిన మరలా ఒకసారి చూడండి. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఓకే, మనకు ఒకసారి 21 నుండి 28 వరకు మనము మొన్న కుమార్తె స్వస్థత కోసం తను ఏ విధంగానైతే దేవుని తను ఎలా అడిగింది అనేటువంటి అంశాలపైన మనం మొన్న చూసుకున్నాము. దాన్ని బట్టి మనము 21 నుండి 28 వరకు ఒక చక్కటి పాఠాన్ని కూడా మనం నేర్చుకున్నాము. ఏంటంటే మనము ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినది ఏంటంటే మనకి ఏదైతే అవసరత ఉందో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే అది మనం అడిగే విధానంలో ఉంటుంది, మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అది ఒకవేళ మనకు అవసరం లేదు అనుకుంటే దేవుడు ఇవ్వడు. దాని యొక్క ఫలాన్ని మనం సంపూర్ణంగా అనుభవించి దాని ద్వారా మన ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, సంతోషంగా ఉంటాం అనుకుంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ ఈమె యొక్క విశ్వాసము మనము మొన్నటి దినాన్ని చూసాము. ఆమెను దేవుడు ఇండైరెక్ట్గా ఏంటంటే కుక్కలతో వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క అన్యులను అలా పోల్చినా కూడా తను ఏంటంటే చాలా తగ్గించుకొని క్రీస్తు ఎదుట తన యొక్క విశ్వాసాన్ని కనుపరిచింది. సో కాబట్టి మనము కూడా అలా ఉండాలి అనేది మనము 21 నుండి 28 వరకు చూసుకున్నాము. ఈరోజు 29 నుండి 39 వరకు చూసుకొని క్లోజ్ చేసుకున్నాము. మరలా ఒకసారి చూడండి. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొచ్చి ఆయన పాదాల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచును. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఆ యొక్క స్త్రీ తను ప్రార్థించిన దానికి దేవుడు తన విశ్వాసం ఎలా ఉండాలి ఈ యొక్క స్త్రీ ద్వారా మీరు విశ్వాసాన్ని ఎలా ఒక వ్యక్తిలో ఎలా ఒక అన్యురాలైనప్పటికీ ఆమె యొక్క జీవితాన్ని బట్టి దేవుడు అక్కడ విశ్వాసం ఇలా ఉండాలి అనేసి చూపించేసి మరలా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరు గమనించాలి. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే జనసమూహాలు వెంబడిస్తారు. ఎందుకు వెంబడిస్తారనంటే స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, కొంతమంది వాక్యాన్ని వినడం కొరకు. ఇక్కడ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయి దేవుడు సముద్ర తీరంలోకి వచ్చి ఒక కొండ ఆయన ఎంచుకున్నటువంటి ప్లేస్ కూడా చాలా క్లియర్గా, ఎందుకనంటే వచ్చేటువంటి జనాంగానికి ఆయన కనిపించాలి. ఆయన చెప్పేటువంటి ఆ యొక్క బోధన ఆయన మాట్లాడేటువంటి మాటలు అందరికీ ఏంటంటే వినబడాలి. ఆయన ఎంచుకున్నటువంటి ప్రదేశాలకు కూడా ఏంటంటే కొండ ప్రాంతాలను ఎంచుకుంటాడు. ఎందుకనంటే వాక్యం అందరికీ అర్థం కావాలి. అందరికీ కూడా ఆయనను చూడడం కొరకే అందరు వస్తారు. ఇప్పుడు కొండ ప్రాంతాలకు ఈ ప్రజలందరూ కూడా వెళ్తున్నారనంటే అక్కడ వాళ్ళ ప్రయాసనము మనకు కనిపిస్తుంది. ఆ కొండ ప్రాంతాలకు నార్మల్గా అయితే వాళ్ళు వెళ్ళలేరు. ఇంకేంటిది అసలు వీళ్ళు గ్రుడ్డివారు వెళ్ళగలుగుతారా? కొండ ప్రాంతాలకు వెళ్ళగలుగుతారంటే వెళ్ళలేరు. కుంటి వాళ్ళు వెళ్ళగలుగుతారా అంటే వెళ్ళలేరు. మూగవాళ్ళు అంటే వెళ్ళగలుగుతారు. ఎందుకనంటే వాళ్ళకు మాట ఒకటి రాదు. ఆ కొండ ప్రదేశాలకు యొక్క కుంటి వారిని, గ్రుడ్డి వారిని తీసుకుపోయి అక్కడ క్రీస్తు యొక్క పాదాల ఆయన యొక్క పాదాల దగ్గర పడేసిలంటే ఇంకా ఆయన దగ్గర పడేసిలు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం ఎలా వెళ్తాం? ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు తీసుకుపోయి అక్కడ డాక్టర్కి అప్పగిస్తే అతడు ఏం చేస్తాడు? నీ కంప్లైంట్స్ ఏంటి, నీకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఏంటి అనేసి అడిగి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాడే తప్ప అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే టాబ్లెట్ ఇచ్చేసి పారాసిటమాల్ ఏదో ఒకటి ఇచ్చేసి పంపించాడు కదా. అదేవిధంగా యేసుక్రీస్తు దగ్గర కూడా ఏంటంటే రోగులను ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి ఏ విధంగానైతే
తీసుకెళ్తున్నారో అప్పటి కాలంలో వాళ్ళు కూడా ఏంటంటే రోగులను తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పడేసిల్లంటే ఆయన దగ్గర కూడా తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టారు. అక్కడ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తులలో ఉన్నటువంటి విశ్వాసం కూడా చాలా గొప్పది. విశ్వాసంతో ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఎవరైతే గుడ్డి వారు ఉన్నారో, అంగహీనులు ఉన్నారో, కుంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా ఏంటంటే విశ్వాసం మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే మరలా ఒకసారి చూడండి, ఆయన పాదముల యొద్ద పడవేసిరి, ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జనసమూహం ఆచారపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచారు. అక్కడ జరిగినటువంటి ఏంటిది, ఇది చిన్నప్పటి నుండి వాళ్ళు నడవలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఒకటేసారి నడిచేసరికి, చిన్నప్పటి నుండి మాట లేనటువంటి స్థితిలో ఉన్నవారు ఒకటేసారి మాట్లాడేసరికి, చిన్నప్పటి నుండి చూడలేని వాళ్ళు ఒకటేసారి చూసేసరికి అక్కడ ఉన్నటువంటి జనాంగాలు మొత్తం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహాలు మొత్తం కూడా ఏంటంటే ఆశ్చర్యపడేసి దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు. ఇంకా కొంతమంది ఏంటిది, ఎవరు దేవుని మహిమపరుస్తారు అని అంటే చూసినటువంటి కార్యాలను చూసినటువంటి ఆ వ్యక్తులు కొంతమందిలో అభ్యంతరాలు ఉంటాయి. ఈయన ఎలా చేయగలుగుతున్నాడు, ఈయనకు ఇంత శక్తి, మహిమపరచలేని వారుగా ఉంటారు. చూసి కూడా కొంతమంది మహిమపరిచారు. కానీ ఇక్కడ చూసిన వెంటనే వీళ్ళు మహిమపరుస్తున్నారు అని అంటే వీళ్ళు కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నట్టు. ఎందుకనంటే చాలామంది అభ్యంతరాలలో ఉండి కనీసము చూసిన కార్యాన్ని బట్టి కూడా దేవుని మహిమపరచలేని వారుగా ఉంటారు. కానీ వీళ్ళు ఇక్కడ మహిమపరిచినట్టుగా దేవుడు అంటే వాళ్ళ గురించి తెలియచేశాడు కనుక వీళ్ళు ఏంటంటే వీళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళు నమ్మారు. దీంట్లో అంటే మనకి ఈ యొక్క 29 నుండి 31 వరకు మనం ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఏంటిది అంటే దేవుని సన్నిధికి అంటే రావాలి అనేటువంటి ఆశ ఉండి రాకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రాలేని వాళ్ళు ఎవరంటే అవకాశం ఉండి కూడా కొంతమంది దేవుని సన్నిధికి రారు. కానీ అవకాశం లేకున్నా కూడా తీసుకొచ్చి మరి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వినడం కొరకు, స్వస్థత కొరకు తీసుకొచ్చి అక్కడ ఉంచారు. అదేవిధంగా అవకాశం ఉండి అంటే దేవుని యొక్క సన్నిధికి రావాలనేటువంటి అవకాశం ఉండి రాలేని వారు కొంతమంది ఉంటున్నారు. రాలేనటువంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ శారీరక బలహీనతలను బట్టి వాళ్ళలో ఆశ ఉంటుంది దేవుని సన్నిధికి, కానీ వాళ్ళు రాలేరు. ఎందుకు అనంటే నడవలేరు. ఎందుకు అనంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు రాలేరు. కాబట్టి రాలేని వారిని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని యొద్దకు నడిపించాలి. అది ఎంత దూరమైనా సరే. వీళ్ళు కొండ ప్రాంతాలకు తీసుకెళ్లారు. కొండ ప్రాంతాలకు తీసుకెళ్లి దేవుని యొక్క పాదాల సన్నిధిలో వాళ్ళను కూర్చోబెట్టారు. అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది యొక్క శారీరక బలహీనతలను కలిగి కూడా కొంతమంది ఉంటారు. ఒకప్పుడు మనం కూడా ఆత్మీయంగా కుంటి వాళ్ళమే, గుడ్డి వాళ్ళమే, మూగ వాళ్ళమే. కానీ మనము దేవుని యొక్క వెలుగులోనికి, దేవుని యొక్క పాదాల సన్నిధికి మనం వచ్చినాము అంటే కారణం ఏంటిది, మనల్ని కూడా ఎవరో ఒకరు నడిపించారు. మనల్ని నడిపించకుండా మనం దేవుని యొక్క పాదాల యొద్దకి అంటే వచ్చాము అంటే మన సొంతంగా మనం రాలేదు, వచ్చాము. కాబట్టి ఎవరైతే ఆత్మీయంగా గురుటితనంలో ఉంటారో, ఆత్మీయంగా అంగహీనులుగా ఉంటారో, ఆత్మీయ స్థితిలో మూగవారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన క్రీస్తు పాదాల సన్నిధికి తీసుకొచ్చి మనం పెట్టేవారుగా మనం ఉండాలి. ఇంకా శారీరక బలహీనతలతో కొంతమంది ఉంటారు. శారీరక బలహీనతలైతేనో అప్పుడేమో డైరెక్ట్ క్రీస్తు దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్వస్థతను పొందుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటిది, దేవుడు ప్రకృతిలోనే మెడిసిన్ పెట్టాడు. కాబట్టి మెడిసిన్ మనము ప్రోత్సహించాలి. ఇటు దేవుని యొక్క మాటలు అంటే దేవుని యొక్క సన్నిధికి మనం నడిపించాలి. ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించడం కొరకు అది ఎడారినా, లేకపోతే అది సముద్రమా, లేకపోతే అది కొండ ప్రాంతాల, లేకపోతే అది ఏ ప్రదేశమైనా కూడా, ఎంత దూరమైనా కూడా అది మనము ఏంటంటే చూడకూడదు. ఒక సేవకుని యొక్క లక్షణము మనలో ఉంటే అంటే ఒక ఆత్మను రక్షించాలి అనేటువంటి తాపత్రయం మనలో ఉంటే ఎంత దూరమైనా సరే వాళ్ళను నడిపించాలి. ఇప్పుడు కుంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకొని మరి వీళ్ళు తీసుకెళ్ళి ఉండవచ్చు. కాబట్టి వాళ్ళ నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. మరలా ఈ యొక్క స్వస్థత కోసం వచ్చిన వాళ్ళ నుండి కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఎందుకంటే గుడ్డి వాళ్ళు అసలు యేసుక్రీస్తుని వాళ్ళు చూడలేదు, జస్ట్ వాళ్ళు వినేసి వాళ్ళు ఏం చేశారంటే నమ్మారు. ఇప్పుడు మన జీవితాలలో ఎన్నో కార్యాలు జరిగినా కూడా కొన్నిసార్లు మన నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి సమస్యలను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని నుండి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. కాబట్టి మనం అలా ఉండకూడదు. 29 నుండి 31 వరకు అక్కడ నడిపించినటువంటి వ్యక్తుల నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. వచ్చినటువంటి ఆ వ్యక్తుల నుండి కూడా ఏంటిది, వాళ్ళు కార్యం జరిగిన వెంటనే దేవుణ్ణి
మనము ఎన్ని కార్యాలు జరిగినా ఒక సండే రోజు మనం సాక్ష్యం చెప్పడానికి మన యొక్క నోరు మనం తెరవం. కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారంటే వాళ్ళు చేసినటువంటి కార్యాన్ని అంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో ఏదైతే కార్యం చేశాడో అసలు ప్రతి దినము కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనంటే మనం మనం పడుకొని తిరిగి లేస్తున్నామంటే కారణం ఏంటంటే దేవుని యొక్క కృప. పడుకున్నమే మనం ఒకవేళ మరణించామనుకోండి మన యొక్క పరిస్థితి ఏంటండి. కాబట్టి మనం ఒక రోజు వెళ్ళి ఇంకొక కేవలం ఆయన కృప. ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు కనుక మనం జీవిస్తున్నాం. మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడు దేవుడు అనంటే ఆయనను మహిమపరచడం కొరకు. మనకున్నటువంటి ఆత్మీయ గురుటితనాన్ని, ఆత్మీయ మూగతనాన్ని, ఆత్మీయ అవిటితనాన్ని దేవుడు ఎందుకు తీసేస్తున్నాడంటే కేవలం ఆయన యొక్క నామాన్ని మహిమపరచడం కొరకు. ఇది మనము గుర్తించాలి. ఓకే, 32వ వచనం ఎవరైనా చదవండి. 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియు లేదు కనుక వారి మీద కనికరం పడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు వారు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యుల ఇంత గొప్ప జనసమూహమును తృప్తించుటకు కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి 39 వరకు మనం ఆల్రెడీ అంటే ఇలాంటి సందర్భమే ఇంకొకటి ఉంటుంది. అయినా కూడా ఏం కాదు, ఒకసారి చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాము. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికర పడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, అక్కడ ఆ యొక్క జనాలు వీళ్ళందరూ కూడా ఎన్ని రోజులు అయిందంటే వచ్చేసి కనీసము ఏంటంటే 3 రోజులు. ఆ 3 రోజులు కూడా వాళ్ళు దేవుని ఆ యొక్క కొండ ప్రాంతాలలో అక్కడ పాములు ఉండేది తెలియదు, లేకపోతే అది క్రూరమైనటువంటి జంతువులు ఉండేది తెలియదు, అక్కడ వాటర్ సరిగ్గా ఉండవు, వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమి ఉండవండి. అయినా కూడా వాళ్ళు అంత దూరం వెళ్ళేసి ఆ ప్రదేశాలలో కేవలము దేవుని యొక్క మాట కొరకు 3 దినాలు అక్కడ వేచి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి. ఇప్పుడు మనము అన్నీ అనుకూలంగా ఉన్నా మనం దేవుని సన్నిధికి వెళ్ళలేము. మనకు వెహికల్ అనుకూలంగా మంచిగా కావాల్సినంత ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తాము, వెహికల్ ప్రొవైడ్ చేస్తాము, మీరు వచ్చి వాక్యాన్ని వినండి అని వాళ్ళు పెళ్ళికి పిలిచినా కూడా మనం వెళ్ళమండి. కానీ ఇక్కడ వాళ్ళకు కనీసానికి వాళ్ళు వెళ్ళారు. కానీ మరి వాళ్ళకు వాటర్ దూపైతే నీళ్ళు ఎలా, ఆకలి అయితే ఆహారం ఎలా, అవన్నీ కూడా ఏం ఆలోచించకుండా వాళ్ళు కనీసం ఎన్ని రోజులు ఉన్నారు అని అంటే 3 దినాలు అక్కడే ఉన్నారండి. 3 దినాలు అక్కడే ఉండేసి కనీసం వాళ్ళ యొక్క శరీర పరిస్థితిని కూడా వాళ్ళు ఆలోచించుకోకుండా వాళ్ళు అక్కడ 3 దినాలు కేవలం వాక్యం వినుకుంటూనే ఉన్నారు అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఓపిక కానీ, వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం కానీ, వాళ్ళకు దేవుడు అంటే ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది. మనము ఒకవేళ ఈ మీటు ఒక 10 నిమిషాలు లేట్ అయినా మనం ఒక అర్ధగంట ప్రేయర్ ఉంటుందని చెప్పుకుంటే దానికంటే ఒక 10-15 నిమిషాలు లేట్ అయిందనుకోండి, ఫట్ అందరు లెఫ్ట్ అయిపోతారు, ఎవరు ఉండరు. ఒకవేళ మనం అనుకున్నటువంటి మీటింగు ఒక 10 నిమిషాలు లేట్ అయిపోయింది అనుకోండి, మనం దేవుని సన్నిధిలో ఉంటామంటే ఉండం. కానీ వీళ్ళు ఎన్ని దినాలు ఉన్నారంటే కనీసం 3 దినాలు. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికర పడుచున్నాను. ఆయన కనికరం కలిగిన లేదు, ఆయన మన గురించి ఏం ఆలోచించట్లేదు, కేవలం మన నుండే ఆయన ప్రార్థనలు కోరుకుంటున్నాడని మనం అనుకుంటాం. కానీ మనం ఆయన సన్నిధిని గనుక ఒకటి వెతకగలిగితే ఆయన మనకు శరీరానికి సంబంధించినటువంటి అవసరాలను కూడా తీర్చే దేవుడు. అక్కడికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులకు ఆత్మీయ ఆహారాన్ని పెట్టాడు. అంతేకాకుండా ఏంటంటే శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి మనం మొదటగా వెతకాల్సింది దేన్ని అంటే దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనకు ఆత్మకు సంబంధించినటువంటి ఆహారాన్ని కాదు, ఒకవేళ మనము మనకు లేనటువంటి పరిస్థితిలో ఉంటే శరీరక సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా ఆయన ప్రొవైడ్ చేసే దేవుడు. ఆయన కనికరానికి మారుపేరు. ఆయన కనికరాన్ని చెప్పడం కాదు, చాలామంది కనికర పడాలి అంటే
కనికరాన్ని గురించి చెప్తారు, కానీ దాన్ని నిజ జీవితంలో చూపించారు. కానీ నిజ జీవితంలో చూపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరనంటే యేసుక్రీస్తు మాత్రమే. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనము. మీట్లో ఉన్నవారు ఇంతవరకు ఎవరు ఒక్క రెఫరెన్స్ చదవలేదు, దయచేసి ఎవరైనా చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనము. ఓకేనండి, చాలు. మన తండ్రి పరలోక తండ్రి ఎవరు అని లైట్ ఇటు పెట్టరా. మన పరలోక తండ్రి ఎవరు అంటే కనికరం కలిగినటువంటి దేవుడు కనుక మనలో కూడా ఏమి ఉండాలి అంటే కనికరం ఉండాలి. ఆయన కనికరం కలిగిన దేవుడు. మనందరం కూడా ఎవరము? ఆయన పిల్లలము. ఆయన పిల్లలం కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గుణాలు మనలో ఉంటేనే మనం ఆయన పిల్లలం. ఆయనలో ఉన్నటువంటి గుణాలు మనలో లేకపోతే మనం ఆయన పిల్లలు అనబడతామంటే అనబడం. ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనలో ఉంటేనే మనం ఆయన పిల్లలం. ఆయనలో ఉన్నటువంటి గుణాలు మనలో లేకపోతే మనం ఆయన పిల్లలం కాదు. మనం ఎవరి పిల్లలం అవుతామంటే అపవాది పిల్లలం అవుతాము. కాబట్టి ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టే వాళ్ళ యొక్క శారీరక పరిస్థితిని ఆలోచించాడు, వాళ్ళకి కావలసినంత ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా దేవుని సన్నిధిని వెతికినందుకు వాళ్ళకి ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు, ఇంకా శారీరక సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా ఆయన అక్కడ ఇచ్చాడు. ఒకసారి కింది వచనాలు చదవండి. 32 కింది వచనం, లాస్ట్ వచనం నుండి ఎవరైనా చదవండి. తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గంలో మూర్చిపోదురేమో అని వారి ఉపవాసంతో పంపజేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. ఓకే సిస్టర్, చాలు సిస్టర్. వారు మార్గంలో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహంను తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి. ఇక్కడ దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. ఆయనకంటే దేవుడు అనగానే ఒక పవర్, ఒక శక్తి అనేసి మనం అనుకుంటాం, కానీ దేవుడు అంటే పవర్ కాదు. పవరే, కాకపోతే పవర్ అంటే ఇప్పుడు కరెంట్ ఉందండి, కరెంటుకి అది పవరే, అది శక్తే. కానీ కరెంటు దగ్గరికి చిన్నపిల్లలు వెళ్ళినా అది చంపేస్తుంది, పెద్దవాళ్ళు వెళ్ళినా చంపేస్తుంది, ఎవరు వెళ్ళినా కూడా అది ఏం చేస్తుంది? చంపేస్తుంది. కానీ పవర్ లాంటి శక్తి ఆయనలో ఉంటుంది. కానీ ఆయనే పవర్. మొత్తానికి పవర్కి కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, జాలి ఉండదు. కానీ పవర్ లాంటి దేవుడే, కానీ ఆయనకు కనికరం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆయనకంటే ఒక మనసు ఉంది. మనకి ఇక్కడ ఆయన యొక్క కనికరం ఉండేది, ఒక మనసు ఉంటేనే కనికరం ఉంటుంది. ఇక్కడ కనికరం ఉంది అని ఆయనకు చెప్తున్నాడంటే, కనికరం ఉందంటే ఖచ్చితంగా మనసు కూడా ఉంది ఆయనకి. ఓకేనా? ఉపవాసంతో పంపివేటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచుటకు కావలసిన రొట్టెను అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి. అక్కడ శిష్యులు ఎలా మాట్లాడుతున్నారంటే అవిశ్వాస మాటలు. అవిశ్వాసంగా వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత జనాంగము వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని చూస్తున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూడట్లే. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం, కానీ దేవుని శక్తిని చూడం. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ముందే చాలా కార్యాలు జరిగాయి, వాళ్ళ ముందే చాలా అద్భుతాలు. అప్పుడే కదా చిన్నప్పటి నుండి నడవలేని వాళ్ళు లేచి నడవడం అంటే ఏంటండి? చిన్నప్పటి నుండి చూడలేని వాళ్ళు చూడడము, చిన్నప్పటి నుండి మాట్లాడలేని వాళ్ళు అలా సడన్గా మాట్లాడడం, అవన్నీ కూడా ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి కార్యాలు. ఈ లోకంలో ఎంత గొప్ప డాక్టర్స్ అయినా, ఎంత జ్ఞానవంతులైనా చేయనటువంటి కార్యాల వాళ్ళ ముందు ఆయన చేస్తే జనాలు చూసే చాలామంది ఉన్నారు. ఇంతమందికి ఎలా ఆహారం పెట్టగలం అనేసి వాళ్ళు అవిశ్వాసం మాట్లాడగానే కింద దేవుడు వారికి ఇస్తున్నటువంటి సమాధానం ఉంటుంది. చూడండి, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నామని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండునని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. అక్కడ వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయంట? జనాంగాలను చూస్తే చాలామంది ఉన్నారు, కానీ 7 రొట్టెలు 2 చిన్న చేపలు. అంతమందికి ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రొట్టెలను చూసి వాళ్ళలో అవిశ్వాసం రావచ్చు. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది ఎలా సాధ్యం అనేసి వాళ్ళ హృదయంలో వాళ్ళు అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి దేవుడు ఎవరంటే శక్తివంతుడు. ఆ శక్తివంతుని యొక్క శక్తిని అప్పుడప్పుడే చూస్తున్నారు, అప్పుడప్పుడే మర్చిపోతున్నారు. మన జీవితంలో కూడా అప్పుడే కార్యం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా ఆటంకం జరిగిందని లైట్ పెట్టరా, ఆటంకం జరిగిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము అని అంటే
మళ్ళీ వెంటనే మళ్ళీ అవిశ్వాసం అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనం కూడా అలా ఉండకూడదు. దేవుని యొక్క శక్తికి మనిషి యొక్క శక్తికి చాలా తేడా. మనిషి కనిపించే వాటిని చూసి నమ్ముతాడు, కానీ కనిపించిన కార్యాలు చేయవాడు దేవుడు. మానవ శక్తికి మించిన కార్యాలు చేయవాడు. మనిషి శక్తి పనిచేసిన రోజులు దేవుని శక్తి పనిచేయదు. అంటే నువ్వు ఎప్పుడైతే నీ శక్తి మీద నువ్వు ఆధారపడతావో, ఇతరుల మీద ఆధారపడతావో, దేవుని కార్యం అప్పుడు నువ్వు చూడవు. ఎందుకు అనంటే ఒకవేళ ఆ టైంలో దేవుడు కార్యం చేసినా కూడా నీ శక్తి మీద నువ్వు ఆధారపడ్డావు, నువ్వు ఇతరుల శక్తి మీద ఆధారపడ్డావు కాబట్టి వాళ్ళ వల్లనే ఈ కార్యం జరిగిందని నువ్వు అనుకుంటావు. కానీ నీ శక్తి అక్కడ పనిచేయనప్పుడు, ఇతరుల శక్తి అక్కడ పనిచేయనప్పుడు, ఎవరి శక్తి కూడా అక్కడ పనిచేయనప్పుడు అప్పుడు కార్యం చేస్తుంది దేవుని యొక్క శక్తి. అప్పుడు నువ్వేంటంటే దేవుని యొక్క శక్తి అంటే ఏంటో నీకు అప్పుడు క్లియర్గా నీకు అర్థం అవుతుంది. అప్పటి వరకు నీకు అర్థం కాదు. అందుకే కొన్నిసార్లు కొన్ని జరగవు తొందర. ఎందుకు అనంటే ఆయన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇక్కడ వీళ్ళలాగా విశ్వాస భ్రష్టులు కాకూడదు. కొన్నిసార్లు మన చేతిలో కూడా ఏముండవు, ₹1 కూడా ఉండదు. అలా కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఏమి లేని స్థితిలో నువ్వు ఎలా ఉంటున్నావు, ఉన్నటువంటి స్థితిలో ఎలా ఉంటున్నావు అనేసి కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. కాబట్టి ఏది ఏమైనా ఆయన శక్తి గొప్పది. కాబట్టి మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు వీరిలాగా. ఓకేనా? చూసి కూడా అంటే మనం కూడా చూసి ఎన్నో కార్యాలు చూసి మళ్ళీ ఏదైనా జరగలేదనుకోండి, వెంటనే అవిశ్వాసంలోనికి వచ్చేస్తాం. కాబట్టి అలా ఉండకూడదు. మరలా ఒకసారి 35 నుండి చూడండి. అప్పుడైనా నేల మీద కూర్చుని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీద మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఇది అండి దేవుని యొక్క కార్యం. అక్కడ మనిషి శక్తి అక్కడ పనిచేయదు. అక్కడ ఎవరి శక్తి పనిచేయని టైంలో ఎవరి శక్తి పనిచేస్తుంది అంటే దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది. ఇక్కడ శిష్యులందరూ దేవుడు విరిచి అంటే దేవుడు ఆశీర్వాదం కూడా ఏంటంటే శిష్యులు దేనికి గుర్తుగా మనం తీసుకోవచ్చు అని అంటే దేవునికి ఆ యొక్క అది జనముకు మధ్య ఎవరు ఉన్నారంటే ఆ యొక్క సేవకులు. ఇప్పుడు ప్రజెంట్ కూడా అంతే కదా, దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని పంచిపెట్టే వాళ్ళు ఎవరు అని అంటే సేవకులు. కాబట్టి సేవకులు మనము కూడా ఎప్పటికీ కూర్చొని తినేవారుగా ఉండకూడదు. మనం కూడా ఎలా ఉండాలంటే వడ్డించేవారిగా ఉండాలి. అందుకే మన గ్రూప్లో ఏంటంటే వాక్యం చెప్పే అవకాశం ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎందుకనంటే అందరూ ఎప్పటికి కూర్చొని వాక్యాన్ని తినేవారిగా ఉండకూడదు, వడ్డించేవారిగా ఉండాలి. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుంది. వాక్యాన్ని చెప్పేటువంటి అవకాశం ఎందుకు మనం అంటే తీసుకుంటున్నామంటే అందరూ కూడా ఎలా ఉండాలంటే వడ్డించేవారిగా ఉండాలి. ఇక్కడ దేవునికి ఈ యొక్క జనాలకు మధ్య శిష్యులు ఉండి ఏం చేశారంటే వడ్డించారు. దాని నుంచి కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. మనం కూడా ఏంటంటే వాక్యాన్ని వడ్డించేవారిగా ఉండాలి. అంటే వాక్యాన్ని పంచిపెట్టేవారుగా ఉండాలి, వాక్యాన్ని బోధించేవారుగా మనము ఉండాలి. కింద చూడండి. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చిన. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీద మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఎంత గొప్ప కార్యం అండి. అసలు లేవు ఏంటంటే అభివృద్ధి పరిచి ఇంకా ఏంటంటే 7 గంపలు ఎత్తారనంటే అది ఎంత గొప్ప కార్యం. వాళ్ళ కళ్ళు ఇంకా మనము చెప్పుకుంటుంటేనే మనం ఆశ్చర్యపోతున్నాం అసలు ఎలా జరిగింది అనేసి. డైరెక్ట్ వాళ్ళు చూస్తే ఇంకా వాళ్ళలో ఎంత ఆశ్చర్య అంటే ఎలా ఉండాలి వాళ్ళ హృదయం. ఆ కార్యాన్ని చూసినటువంటి వ్యక్తులు ఆ గంపల నిండా అవన్నీ ఎత్తినటువంటి ఆ వ్యక్తుల యొక్క అంటే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయి ఉండారు. సో కాబట్టి దేవుని యొక్క కార్యాలు అంటే సమృద్ధిగా ఇలా ఉంటాయి. మనము కోరుకున్నప్పుడు మనం ఏంటంటే అవసరం లేని వాటిని కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం. కాబట్టి ఆయన ఇయ్యడు. కాబట్టి ఆయన ఇస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆయన ఇస్తే ఏంటంటే సమృద్ధి ఉంటుంది మన జీవితంలో. మనం ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే మన జీవితంలో కోరుకుంటున్నామో, మన జీవితంలో మనం కోరుకున్నది అనుకుంటే ఆయన ఇచ్చే దాంట్లో తృప్తిగా ఉంటుంది. వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు. తృప్తిగా తిన్న తర్వాత ఇంకేంటంటే మిగిలినవి దాంట్లో. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఇలా ఉంటాయి. కాబట్టి దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు అని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క కార్యాన్ని మనము చూస్తాం. ఆయన కార్యాన్ని చూసినటువంటి మనం మళ్ళీ ఎలా ఉండాలి, చూసి మర్చిపోకూడదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నుండి ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తర్వాత ఆయన జన సమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాని ప్రాంతంలోకి వచ్చెను. స్త్రీలు కాకుండా పిల్లలు పురుషులు ఎంతమంది అంట 4,000 మంది పురుషులంట. ఇంకా స్త్రీలు అప్పుడు జనాభా
వారు కాదు, పురుషులే 4,000 మంది. అంటే స్త్రీలు పిల్లలు అందరం కలిపితే ఎంతమంది ఉండొచ్చు అంటే వాళ్ళు ఒక 5,000 మంది ఉండొచ్చు. మొత్తం కలిపి 5,000 మొత్తం కలిపి, అంటే పిల్లలు ఎక్కువగానే ఉంటారు కాబట్టి ఒక 10,000 మంది ఉండొచ్చు. ఆ 10,000 మందికి ఓన్లీ 7 రొట్టెలు 2 చేపలు దేవుడు వాళ్ళకి అక్కడ ఆహారాన్ని సిద్ధపరిచి అంటే ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి మరలా ఇంకా మిగిలాయి అని అంటే దేవుని యొక్క కార్యాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఉన్న కొంచెమైనా కూడా ఏం చేశాడు, దీవించాడు. మనకున్నటువంటి తలంతులను కూడా దేవుని యొక్క చేతిలో, అది చిన్నదే కానీ ఒక చిన్న నీకేంటిది, నీకు ఒకటే అంటే దీని నుండి మనం ఇంకొక పాటను కూడా నేర్చుకోవచ్చు. ఏంటంటే నీకు ఉన్నటువంటి తలంతు చిన్నదే కావచ్చు, నువ్వేంటి పాటలు పాడేటువంటి తలంతు కావచ్చు, లేకపోతే వాక్యం చదివేటువంటి తలంతు కావచ్చు, లేకపోతే వాక్యాన్ని బోధించేటువంటి తలంతు కావచ్చు. అది ఏదైనా కూడా నువ్వు దేవుని యొక్క చేతిలోకి వస్తే అది ఏమవుతుందంటే సమృద్ధి అవుతుంది. నీకున్నటువంటి ఆ తలంతు ఏదైనా, నీకున్నటువంటి టాలెంట్ ఏదైనా కూడా దేవుని పని కోసం ఉపయోగించాలి. దేవుని చేతిలో అది పెట్టినప్పుడు అక్కడ 7 చేపలు, అవి 7 రొట్టెలు 2 చేపలే, కానీ అది దేవుని చేతిలోనికి వచ్చిన తర్వాత